ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం భారత్పై ప్రభావం చూపుతోంది. హేలిగుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ మన దేశానికి విస్తరిస్తోంది. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ దగ్గరకు చేరింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఢిల్లీ వైపుగా వస్తోంది. ఈ బూడిద మేఘంతో విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. ఇప్పటికే కాలుష్యంతో టెన్షన్ పడుతున్నటువంటి నార్త్ ఇండియా ప్రజలందరికీ కూడా మరొక టెన్షన్ మొదలైంది. ఇథియోపియాలో పేలినటువంటి అగ్నిపర్వతంలోని బూడిద మొత్తం కూడా ఇప్పుడు భారత్కు చేరుతుంది. భారత్లో పరిస్థితులు కొంత తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల మేర ఈ బూడిదతో వస్తున్నటువంటి మేఘాలు ప్రయాణిస్తున్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే నిన్న సాయంత్రం పశ్చిమ రాజస్థాన్లోకి ఎంటర్ అయినటువంటి ఈ అగ్నిపర్వత యాష్ ఇక ఢిల్లీకి కూడా చేరుకుంది. ఢిల్లీలో కూడా ఈ పరిస్థితి ఈ రోజు కొంత తీవ్రంగా ఉండొచ్చని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎందుకంటే దాదాపు 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్కి సంబంధించినటువంటి మేఘాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏ విధంగానైతే అటు ప్రత్యేకంగా డీజీసీఏ విమానాల రాకపోకలకు అలర్ట్స్ జారీ చేశారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేశారు. రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతంలో అంటే ఏ విధంగానైతే ఈ ఇథియోపియా నుంచి వస్తున్నటువంటి అగ్నిపర్వతపు బూడిద ఉందో ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ను పాటించాలనే విషయాన్ని స్పష్టం చేస్తూనే మరోపక్క పైలట్లు ఏమాత్రం తమ ప్రయాణంలో ఏదైనా అబ్జర్వ్ చేస్తే వెంటనే ఆయా విమానయాన సంస్థలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏటీసీకి సమాచారాన్ని ఇవ్వాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా క్యాబిన్లోకి సడన్గా ఏదైనా స్మెల్ వచ్చినా సరే, లేదంటే ఇతర ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే వాటిని చెప్పాలన్నారు. అంతేకాదు రన్వేలపైతో పాటు మరోపక్క ఫ్లైట్ జర్నీకి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్, ఫ్లైట్స్ను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ యాష్ అనేది మొత్తం కూడా సల్ఫర్ డయాక్సైడ్తో ఉంది. సో దాని ఎఫెక్ట్ విమానయాన ప్రయాణాలపై పడే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. విమానాలను సైతం ఎప్పటికప్పుడు ఎప్పుడైతే విమానాలు టేకాఫ్కు సిద్ధమవుతాయో, ప్రయాణానికి సిద్ధమవుతాయో చేయాల్సినటువంటి అన్ని పరీక్షలను కూడా పూర్తిగా నిర్వహించాలని చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం కనిపించినా సరే ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో పాటు పైలట్లు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి రాజస్థాన్, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా కొన్ని విమానాలను ఇప్పటికే క్యాన్సిల్ చేశారు. సో ఆయా పరిస్థితులకు అనుగుణంగానే యాష్ను కనిపిస్తే చాలు దానికి గురించి ఎప్పటికప్పుడు అందరికీ సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆదేశాలను కూడా డీజీసీఏ చెప్పింది. దానికి అనుగుణంగానే అటు విమానయాన సంస్థలతో పాటు పైలట్లు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా పూర్తిగా సన్నద్ధంగా ఉంటూ ఈ అగ్నిపర్వతపు యాష్ నుంచి సేఫ్గా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా భారత విమానయాన శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పూర్తిగా రన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.